ఈ 24 hours ఒక లిమ్కా బుక్ లో రికార్డ్స్ ఉంది మీది. అసలు ఎలా గ్యాప్ లేకుండా అన్ని పాటలు ఎలా పాడారు? ఆ సందర్భం ఎందుకు వచ్చింది? సందర్భం ఎందుకు వచ్చిందంటే, మీరు ఇందాక అన్నారు కదా పాటను ప్రేమిస్తానని, అలాగే నేను ప్రేమించే పాటలు చాలా ఉన్నాయి. ఓకే. అంటే నాకు ఇష్టమైన పాటలు అనమాట. ఓకే. సో ఆ పాటలు పాడుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉండదు. యూజువల్గా ఏంటంటే మనం ఒక స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే మనం పాడుతూ ఉంటాం. సో ఒకటి ఫస్ట్ ఒక పాట 2 పాటలు మన ఇష్టమైనవి పాడుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఆడియన్స్ ఎలా చెప్తే ఆ ప్రోగ్రామ్ ని తీసుకెళ్తారో మనకు తెలియదు. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా మీకు తెలుసు అన్ని ఫాస్ట్ సాంగ్స్ అని. సో అక్కడ కూర్చొని నేను నాకు ఇష్టమైంది మెలోడీ అని ఈ పాడితే ఒప్పుకోరు, అవదు. అవును. సో ఎందుకంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి. అవును. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, నాకు ఇష్టమైన ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంకా అసలు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది ఇవన్నీ పాడుకోవడానికి. అందుకని అనుకున్నా ఓకే, ఎక్కువ గంటలు ప్రోగ్రామ్ చేస్తే జస్ట్ మామూలుగా 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అవును. అలా కాకుండా ఎక్కువ గంటలు చేస్తే నాకు ఇష్టమైనవన్నీ పాడుకోవచ్చు అన్న ఊహతో స్టార్ట్ అయింది అనమాట. ఓకే. స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఓకే 8 hours చేద్దాం అనుకున్నా. దాని తర్వాత 12 hours చేద్దాం అనుకున్నా. దాని తర్వాత ఇంకా కొంతమంది ఎంకరేజ్ చేశారు, అది చేసేదేదో నువ్వు రికార్డ్ కోసం చేయొచ్చు కదా అన్నట్టు. సరే అని 24 hours మేము అనౌన్స్ చేస్తాము. కానీ నాకు నేను పాడగలనో లేదో నాకు తెలియదు. ఓకే. అంటే ఇది ప్రాక్టీస్ చేసి చూసుకునే విషయం కాదు కదా, పాడగలనో లేదో తెలియదు. బట్ నాలో నాకు ఒక చిన్న నమ్మకం ఏంటంటే, అంటే నాలో నేను గమనించిన విషయం ఏంటంటే, ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే నాకు వచ్చేస్తుంది, ఇంకా పెరిగిపోద్ది అనమాట, పెట్రోల్ పోసినట్టే. సో అలాగా అదే ధైర్యంతో, మొండి ధైర్యంతో అనౌన్స్ చేస్తాం అనమాట ప్రోగ్రామ్. స్టార్టింగ్ ఫస్ట్ 2 పాటలు మటుకు చాలా భయపడ్డాను. ఏం పాట పాడారు? ఓపెనింగ్ డివోషనల్తో స్టార్ట్ చేశాను. అంటే ఆ ప్రోగ్రాంలో నా తనివి తీరా నాకు ఇష్టమైన పాటలు అన్ని పాడుకున్నాను. మేల్ సాంగ్స్ కూడా వదలలేదు. దాంట్లో కూడా డిఫరెంట్ జానర్స్, లైక్ డిఫరెంట్ ఫీమేల్ సింగర్స్, హిందీ. నైట్ ఒక 11-12 నుంచి మార్నింగ్ 5 వరకు హిందీ సాంగ్స్. తర్వాత డివోషనల్ పాడాను, ఫోక్ పాడాను. రవీంద్ర భారతి. సో రవీంద్ర భారతి బయట కూడా అంతా నిండిపోయింది. సో బయట స్క్రీన్స్ పెట్టామన్నమాట. సో చాలా చాలా బాగా జరిగింది అనమాట. మరి మీకు ఇప్పటికి కూడా ఎలా పాడాను అని అనిపిస్తుంది. అవును, 2 hours బాగా పాడడానికి టైర్డ్ అయిపోతూ ఉంటారు కదా, గొంతు లేవదు. ప్లస్ 24 hours ఫుడ్ లేదు, ఫుడ్ ఇది లేదు. సో మామూలుగా ఏంటంటే 1 hourకి ఒక 5 minutes బ్రేక్ ఇస్తారు అఫీషియల్ గా. బట్ అది కూడా నేను తీసుకోవాలి. ఒక 2-3 hoursకి బ్రేక్ తీసుకున్నా అంతే, చిన్న 2-3 minutes. బట్ కంటిన్యూస్లీ ఐ వాజ్ స్టాండింగ్. అబ్బో. 24 hours నుంచునే. ప్లస్ జస్ట్ టీ తాగడము, గ్లూకోజ్ వాటర్ ఇలా తాగుతూ అనమాట. సో నేను 24 గంటలు పాడాను అన్న ఆ ఎక్సైట్మెంట్ కంటే కూడా ఆ కార్యక్రమానికి వచ్చిన గెస్ట్లు అతిరథ మహారథులు. అంటే అలాంటి కాంబినేషన్ మీరు ఏ స్టేజ్ మీద చూసి ఉండరు బహుశా. మన తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలశాస్త్రి గారు, పి సుశీల గారు, జానకి గారు, బాలు గారు, జిక్కి గారు, లీల గారు, పి లీల గారు, జమునా రాణి గారు, ఎల్లారీశ్వర్ గారు, వీళ్ళందరూ ఒక స్టేజ్ మీద వీళ్ళందరూ వచ్చారు. అందరూ నాతో ఒక్కొక్క పాట పాడారు. అండ్ ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి గారు, వందేమాతరం శ్రీనివాస్ గారు, ఎవ్రీబడి, ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు, అండ్ ఇప్పటి సింగర్, వీళ్ళందరినీ టైం తీసుకొని ఒక దగ్గరగా ఆ టైంకి తీసుకురావడం అనేది గొప్ప విషయం. అందరూ రావడం చాలా గొప్ప విషయం. అండ్ ఇప్పటి సింగర్స్ ఎవ్రీవన్, ఆల్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ నాతో ఒక్కొక్క పాట షేర్ చేసుకున్నారు. సో అది ఇంకా ఆనందం. ఓకే, మీకు బాగా ఆ స్టేజ్ మీద పాడిన పాటల్లో బాగా నచ్చిన 1-2 songs. ఇప్పుడైతే 24 గంటలు వదిలేండి, కానీ ఒక 2 songs పాడండి. అంటే మామూలుగా అన్ని పాడాను, ఎన్ని పాడాను కూడా గుర్తులేదు. దాదాపు ఒక 300 songs పాడుంటారు. ఎందుకంటే అది 24 గంటలు అయిపోయాక ఇంకా ఎక్స్టెండ్ అయింది. ఓ మై గాడ్. అంటే
అయిపోయింది అని అనౌన్స్ చేసాము. బట్ ఇంకా పాడిస్తానే ఉన్నారు. ఇంకొక 2.5 hours పాడాను. అప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాను అనమాట. సో నేను అప్పుడు ఎందుకు ఆపేసాను అన్నది నాకు ఒక రిగ్రెట్. అంటే 24 గంటలకి ఎందుకు ఆపేసాను. మేబీ పాడగల సత్తా ఈజీగా ఇంకో 9-10 hours పాడేదాన్ని. అదే అంటే అప్పుడున్న ఆ జోష్ లో. అవును, అయ్యో అనుకున్నాను. బట్ ఓకే, అనౌన్స్ చేసాము. ఫినాలే లాగా అందరూ గెస్ట్లు వచ్చేసారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన సింగర్స్ అందరూ కలిసి నాకు సన్మానం చేశారు అనమాట. సో వాళ్ళ టైం కూడా దృష్టిలో పెట్టుకుని ఆపేయాల్సి వచ్చింది. అదొక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది. అయ్యో కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఎవరిని చేయగలుగుతారా ఏమోనండి, తెలియదు. మళ్ళీ అంత ఉత్సాహం ఎనర్జీ వస్తుందో లేదో నాకు తెలియదు. డెఫినెట్ గా వస్తుంది, చేయగలనేమో. మీకు ఆ జనాన్ని చూస్తే ఆటోమేటిక్ గా బూస్ట్ అప్ అయిపోతూ ఉంటారు. ట్రై చేద్దాం ఒకసారి. చేద్దాం. పాడండి మేడం మా కోసం ఒక మంచి మీకు ఇష్టమైన పాట. నాకు ఇష్టమైన పాట ఈ రోజు అసలు పాటలు మాకు ఇష్టమైనవి, మీరే అడగండి. పోనీ ఫస్ట్ మీకు ఇష్టమైనది స్టార్ట్ చేద్దాం, తర్వాత నేను అడుగుతా. పాత పాటలు అడుగుతాను 1-2. తప్పకుండా. నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి మరో చరిత్ర మూవీ నుంచి విధి చేయి వింతలన్నీ, వాణి జయరాం గారు పాడిన పాట. విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయే విలపించే కథలు ఎన్నో, విలపించే కథలు ఎన్నో. ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల, విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ. అనురాగమే బలమని మనసు కటి దాని రుజువని, తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో. విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో, విలపించే కథలు ఎన్నో. ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చింది మ్యామ్? ఆ పాడేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ డే ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ సినిమా అంటే యాక్చువల్గా నేను అంటే ఆ సినిమా నేపథ్య గానం అని చెప్పలేము కానీ, బట్ ఫస్ట్ నేను ఒక మూవీకి పాడింది ఒక చిన్న శ్లోకం. ఓకే. మాస్టర్ వేణు గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన రికార్డింగ్ అవుతున్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు తీసుకెళ్లారు నన్ను చూపించడానికి. ఎందుకంటే అప్పట్లో ఇక్కడ రికార్డింగ్స్ అయ్యేవి కాదు, అన్ని మెడ్రాస్లో అయ్యేవి. సో ఆ రికార్డింగ్ చూడడానికి వెళ్ళాను అనమాట. చూడడానికి వెళ్ళాను. అక్కడ చాలా మంది పెద్ద సింగర్స్ పాడుతున్నారు, అంటే కోరస్ సింగర్స్ పాడుతున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా పాడుతూ ఉన్నాను అనమాట. సో అంతమందిలో ఆయన నా వాయిస్ విని పక్కకి పిలిచి పాడించారు నాతో. మాస్టర్ వేణు గారు ఒక పాట పాడమంటే అప్పుడు చిన్న మాట సాంగ్ పాడాను అనమాట. పాడాను, ఆయన చాలా నచ్చి ఇంకా 4-5 రోజులు అయింది ఆ రికార్డింగ్. సో ఆ రికార్డింగ్ అయినన్నాళ్ళు ఆయన వెంటే ఉండేదాన్ని అనమాట. ఆయన పాన్ తినే అలవాటు ఉండేది, ఒక వెండి డబ్బా ఉండేది అనమాట. ఆ డబ్బా పట్టుకోవడం నా డ్యూటీ. ఓకే. సో అలాగే 4-5 రోజులు ఆయనతోనే, ఎవరు కనిపిస్తే వాళ్ళని పిలిచేసి ఈ పాప చాలా బాగా పాడుతుంది అనేసి పాడించారు ఉండేవాళ్ళు. అలాగా ఆ మూవీలో అప్పటికప్పుడు ఒక శ్లోకం పెట్టారు. ఆ శ్లోకం పాడాను. సో అది ఫస్ట్ ప్లేబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఐ వాజ్ 10 years old, 10-11 years old అన్నమాట. దాని తర్వాత ప్రాపర్గా సినిమాల్లో పాడింది పెళ్ళిళ్ళు అని ఒక నరేష్ పూర్ణిమది, అదొక మూవీ పాడాను. తర్వాత పసుపు కుంకుమ అని పాడాను. తర్వాత ఈ ప్రశ్నకు బదులేది అన్న మూవీలో సుశీల గారితో డ్యూయట్ పాడాను. సో అలా నెమ్మదిగా పాడుతూ దాదాపుగా ఎన్ని 300 అబౌవ్ 300 అబౌవ్.
సో అలా పాడుతూ అప్పట్లో నాకు ఫస్ట్ హిట్ సాంగ్ అంటే పిట్టల దొర. ఓకే. పిట్టల దొర మూవీది అది ఫస్ట్. కొంచెం ఏ సాంగ్ మ్యామ్? అదా, రావే వయ్యారే రసగుమ్మడి ఈ రాలుగా ఈ పిట్టల దొర నీ సరి జోడి, రావే వయ్యారే రసగుమ్మడి ఈ రాలుగా ఈ పిట్టల దొర నీ సరి జోడి, ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన. మీకు బాగా ఇంకా గుర్తున్నాయి ఒక్కొక్క పదం కూడా. ఓకే, అయితే ఇప్పుడు కూడా మీరు పాడొచ్చు 24 hours ట్రై చేద్దాం. ఖచ్చితంగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.